హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎడ్యుకేషనల్ అండ్ జాబ్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మహిళా శక్తి కేంద్రం కరీంనగర్ జిల్లా వారు మహిళా సంక్షేమాధికారి మరియు జిల్లా కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి గాను నోటిఫికేషన్ను విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వీరు మొత్తం 3 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, పోస్టుల వివరాలు కనుక చూసినట్లయితే మహిళా సంక్షేమాధికారి 1, జిల్లా కోఆర్డినేటర్ పోస్టులు 2. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ వచ్చేసి 1/2/2021గా ఇవ్వడం జరిగింది. వివరాల్లోకి వెళ్ళినట్లయితే డిస్టిక్ లెవెల్ సెంటర్ ఫర్ ఉమెన్స్ జిల్లా స్థాయిలో మహిళా సంక్షేమాధికారి మరియు జిల్లా కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి గాను అర్హత గల మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుచున్నదండి. ఖాళీల వివరాలు కనుక పరిశీలించినట్లయితే మహిళా సంక్షేమాధికారి 1 మాత్రమే ఉంది. అండ్ దెన్ జిల్లా కోఆర్డినేటర్ పోస్టులు వచ్చేసి 2 అండి. ఫ్రెండ్స్, ఇవి కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ మాత్రమే. వీటికి కావాల్సినటువంటి విద్యార్హతలు కనుక పరిశీలించినట్లయితే ముందుగా ఉమెన్ వెల్ఫేర్ ఆఫీసర్స్ గాను కావాల్సిన క్వాలిఫికేషన్స్ చూద్దామండి. మహిళల కోసం అమలు చేస్తున్న పథకాలు మరియు కార్యక్రమాలను అర్థం చేసుకోవడంలో సోషల్ వర్క్స్ మాస్టర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి, లేదా హ్యుమానిటీస్ అండ్ సైన్స్ రంగంలో మాస్టర్స్ కంప్లీట్ చేసిన వారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అంటూ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు జిల్లా అధికారులతో స్థానిక భాషలో మాట్లాడే సామర్థ్యం ఉండాలి అనేసి మెన్షన్ చేశారు. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ విత్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్, అంటే పౌర సంఘ సంస్థలతో పనిచేసిన అనుభవం ఉంటే దాన్ని కూడా మీరు అర్హతగా చూపించుకోవచ్చు అనేసి ఇవ్వడం జరిగింది. ప్రొఫిషియన్సీ విత్ కంప్యూటర్ ఫర్ రిపోర్ట్ రైటింగ్ అండ్ ఎంఐఎస్, మీకు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి అనేసి ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 35 ఇయర్స్ అండి. ప్రిఫరబుల్లీ ఉమెన్ అండ్ రెసిడెన్స్ ఆఫ్ సేమ్ డిస్టిక్, అంటే స్థానిక మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యం అంటూ ఇవ్వడం జరిగింది. ఇక మరి ఒక పోస్ట్ యొక్క క్వాలిఫికేషన్స్ కనుక చూసినట్లయితే డిస్టిక్ కోఆర్డినేటర్ పోస్టుకు గాను ఇవ్వబడినటువంటి విద్యా అర్హతలు గ్రాడ్యుయేట్ ఇన్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్స్ ఆర్ సోషల్ వర్క్ ఆర్ ఎనీ అదర్ రిలేటెడ్ ఫీల్డ్, అంటే హ్యుమానిటీస్లో కానీ సోషల్ సైన్స్ ఆర్ సోషల్ వర్క్లో కానీ లేదా సంబంధిత ఇతర రంగంలో మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినట్లయితే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అంటూ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు వెల్ వర్స్డ్ విత్ ద ఇష్యూస్ రిలేటెడ్ టు ఉమెన్ ఇన్ ద డిస్టిక్ అంటూ మెన్షన్ చేయడం జరిగింది. జిల్లాలో మహిళలకు సంబంధించినటువంటి అంశాల పట్ల క్షుణ్ణమైన అవగాహన ఉండాలి అనేసి అర్హతగా ఇవ్వడం జరిగిందండి. ఏబుల్ టు వర్క్ విత్ ద కంప్యూటర్స్, అంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 35 ఇయర్స్ అంటూ ఏజ్ లిమిట్ మెన్షన్ చేయడం జరిగింది. ప్రిఫరబుల్లీ ఉమెన్ అండ్ రెసిడెంట్ ఆఫ్ సేమ్ డిస్టిక్, అంటే స్థానిక మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యం అంటూ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు కనుక ఈ పోస్ట్కి అప్లై చేయదలుచుకుంటే ఇది ఆఫ్లైన్ అప్లికేషన్స్ మాత్రమే స్వీకరించడం జరుగుతుంది. ఎటువంటి ఆన్లైన్ అప్లికేషన్స్ లేవండి. నెట్ నుండి మీరు అప్లికేషన్ ఫార్మాట్ని డౌన్లోడ్ చేసుకొని దానికి సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ అటాచ్ చేసి అటెస్టేషన్తో కూడినటువంటి అప్లికేషన్ ఫామ్ని డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ కార్యాలయం, మహిళా శిశు వికలాంగులు మరియు సీనియర్ సిటిజన్స్ సంక్షేమ శాఖ, రూమ్ నెంబర్ 150, ఈ బ్లాక్, గ్రౌండ్ ఫ్లోర్, కలెక్టరేట్ కరీంనగర్ వద్ద ఇవ్వాలంటూ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. దరఖాస్తుల స్వీకరణ తేదీలు వచ్చేసి 12/1/2021 నుండి 1/2/2021 వరకు దరఖాస్తుల స్వీకరణ అనేది జరుగుతుంది అనేసి మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, అంటే 1 ఫిబ్రవరి అనేది లాస్ట్ డేట్గా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ ఎక్కడా లేదండి. ఓన్లీ ప్రెస్ నోటిఫికేషన్ మాత్రమే అవైలబుల్గా ఉంది. మీకు ఆ నోటిఫికేషన్ కనుక కావాలనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ప్రెస్ నోటిఫికేషన్ యొక్క లింక్ను పోస్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ నుండి ఆ నోటిఫికేషన్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎడ్యుకేషనల్ అండ్ జాబ్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. మీకోసం ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మరెన్నో తీసుకొస్తానని తెలియజేస్తూ దిస్ ఇస్ యువర్ ఫనీంద్ర సైనింగ్ ఆఫ్.